హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసరికి రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ అండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తున్నాను. ప్రాన్స్ ఇక్కడ నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. మైదా అండ్ కార్న్ ఫ్లోర్. మైదా 2 స్పూన్స్, కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, ధనియా జీరా పౌడర్ 1 స్పూన్, బిర్యానీ మసాలా 1 స్పూన్. ఇక్కడ క్యాప్సికమ్ చిన్నిది హాఫ్ క్యాప్సికమ్ అండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. గార్లిక్ వెల్లుల్లి ఇది కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ ఇది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, జీడిపప్పు, ఇది వచ్చేసరికి హాట్ రెడ్ చిల్లీ సాస్ అండి. ఆయిల్. ఫస్ట్ ఈ ఫ్రాన్స్ ని ఇక్కడ నేను బాయిల్ చేసేసుకుంటున్నాను. మీడియం సైజీ కదండి, ఫస్ట్ ఇవి బాయిల్ చేసేసుకుందాం. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్, లైట్గా కారం అన్నీ పించి వేసేసుకోండి. టర్మరిక్, వన్ స్పూన్ కారం వేసుకున్నాను. అండ్ సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మనం ఏదైనా స్టార్టర్స్ ఆర్డర్ చేసుకుంటాం కదండి ఫ్రాన్స్లో, ఆ టైప్లో ఉంటుంది. ఇదిగోండి 5 మినిట్స్ తర్వాత అండి బాయిల్ చేసుకున్న ఫ్రాన్స్ మొత్తం ఇలా తీసేసుకున్న వాటర్ మొత్తం. ఇప్పుడు ఇందులోకి మనకి ఇక్కడ బేస్ అనేది ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఇది వేసుకోవచ్చు అండి. తక్కువ కావాలంటే తక్కువ, లేదు అలా ఫ్రైగా కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ రెండు కలిపి 2 స్పూన్స్ తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. సాల్ట్ ఇందాక ఆల్రెడీ బాయిల్ చేసేప్పుడు వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్ని స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ కారం కూడా. ఇదిగోండి ధనియా జీరా పౌడర్, ఇది ఒక 1 స్పూన్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, బిర్యానీ మసాలా అనేది ఆప్షనల్, బట్ నేను ఇది కొంచెం తీసుకున్నాను ఫ్లేవర్స్ కోసం. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుందాం. అండ్ ఈ ప్రాన్స్ వేసేసుకోండి ఇందులో. అన్నీ బాగా బ్లెండ్ అయ్యేలా చూసుకోండి. అది కొంచెం కలవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ మైదా కార్న్ ఫ్లోర్ తక్కువ వేసుకున్నా, ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదండి. ఇక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఇది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేసుకుని ప్రాన్స్ వేసేస్తాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసేయండి. డీప్ ఫ్రై అవుతుంది చూడండి. ఇవ్వండి ఇలా ఫ్రై అయిపోయినాయి. కొంచెం
ఒక బౌల్లోకి తీసేసుకోండి. కారం బాగా వేయలేదు కదండి, అందుకే ఈ కలర్లో ఉన్నాయి. మీకు కలర్ కావాలంటే ఆప్షనల్ ఉంది, వేసుకోవచ్చు. మిగిలినవి కూడా వేసేస్తున్నాం. మళ్ళీ కొద్దిగా ఇందాక ఆయిల్ ఉంది కదా, ఈ కొంచెం ఆనియన్, క్యాప్సికమ్, గార్లిక్, కాజు, కర్రీ లీఫ్ మొత్తం ఫ్రై చేద్దామండి కొంచెం లైట్గా. లైట్గా అండి, కొంచెం ఇక్కడ సిమ్లో పెట్టుకుని కొంచెం టమాటో కెచప్ వేస్తున్నానండి. రెడ్ చిల్లీ సాస్. రెస్టారెంట్ స్టైల్ ప్రాన్ స్టార్టర్ ఈజ్ రెడీ అండి. దీన్ని సర్వ్ చేసేసుకుందాం. నాన్ వెజ్ లవర్స్ ప్లీజ్ అసెంబుల్ హియర్ అండి. ఒక్కసారి ఇది టేస్ట్ చేయండి, రెస్టారెంట్ స్టైల్ కన్నా ఇంకా బాగుంటుంది డెఫినెట్లీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత.